అందరికీ నమస్కారం. నేను మీ ప్రసాద్. ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాము అంటే కనుక జంబుకేశ్వరం అండి. పంచభూత లింగాల్లో ఒకటైన జలలింగం అన్నమాట. మరి అది ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి, అలాగే ఆ జంబుకేశ్వరానికి సంబంధించిన చరిత్ర ఏంటి, అదంతా కూడా తెలుసుకుందాం. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి జంబుకేశ్వరం వెళ్ళొద్దాం. జంబుకేశ్వరం చేరుకోవాలి అంటే తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ట్రైన్స్ అవైలబుల్గా ఉన్నాయి. తిరుచిరాపల్లి అండి, ఊరు పేరు తిరుచిరాపల్లి అని సెలెక్ట్ చేసుకోవాలి మనం టికెట్స్ అవి బుక్ చేసుకునేటప్పుడైనా. సో అక్కడి నుంచి డైరెక్ట్గా జంబుకేశ్వరం 11 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మేమైతే మాత్రం ఒక్కొక్కరు ఒక్కో ప్లేస్ నుంచి అయితే వచ్చామన్నమాట. అంటే ఒకరు ఖమ్మం నుంచి, ఒకరు వరంగల్ నుంచి, మేము విజయవాడ నుంచి, ఇలా అందరం కలిసి విజయవాడ నుంచి అయితే బయలుదేరాము. డైరెక్ట్గా తిరుచిరాపల్లికి ట్రైన్ ఉంటుంది. మీరు అక్కడ దిగిన తర్వాత చాలా దగ్గరే మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే అవైలబుల్గా ఉంటుంది, బస్సెస్ అవన్నీ కూడా. ఇక్కడ మీకు స్టేయింగ్కి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అంటే ఈ ఊర్లో మాత్రమే చూసుకొని వచ్చే లెక్క అయితే కనుక ఫ్రెష్ అవ్వడానికి మనకి రైల్వే స్టేషన్స్లో లాకర్స్ అవి ఉంటాయి. అక్కడ మనం బ్యాగ్స్ అవి పెట్టేసి ఫ్రెష్ అయ్యి నీట్గా వచ్చేయచ్చు అనమాట. జస్ట్ 1 డేలో అయితే మీకు కంప్లీట్ అయిపోతుంది. మరి ఈ జంబుకేశ్వరం వెనక ఉన్న హిస్టరీ తెలుసుకోవాలి కదండి. మరి పదండి తెలుసుకుందాం. జంబుకేశ్వరం పంచభూత క్షేత్రాలలో రెండవది. జంబుకేశ్వరం తమిళనాడు రాష్ట్రంలోని తిరుచి పట్టణానికి 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. జంబుకేశ్వరానికి తిమేవకాయ్, తిరువనైకావల్ అనే పేర్లు కూడా ఉన్నాయి. వీటి అర్థం ప్రకారం ఇక్కడ ఏనుగుల చేత పూజలు అందుకున్న క్షేత్రమని అర్థం. పూర్వం జంబు వృక్షాలు అధికంగా ఉండడం వల్ల దీనికి జంబుకేశ్వరం అని పేరు వచ్చింది అని కూడా ఒక కథ ఉంది. జంబు వృక్షాలంటే తెల్ల నేరేడు వృక్షాలు. ఇక్కడ స్థల పురాణం ఏమిటి అంటే, శంభుడు అనే ఒక ఋషి ఇక్కడ నివసిస్తుండేవారు. ఆ ఋషి అత్యంత శివభక్తుడు. శివుణ్ణి పూజించకుండా మంచినీరు కూడా స్వీకరించేవారు కాదు. కాలం గడుస్తూ ఉండగా ఒకసారి శంభుడికి శివుణ్ణి ప్రత్యక్షంగా పూజించాలని కోరిక కలిగింది. ఆ విధంగా శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేశారు. శివుడు అతని తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమై వరం కోరుకోమనగా శంభుడు తన అభీష్టమైన ప్రత్యక్షంగా పూజించే వరం కోరుకున్నాడు. భోలాశంకరుడు అంగీకరించి, ఇక్కడ లింగ రూపంలో వెలుస్తాను, నువ్వు జంబువృక్ష రూపంలో ఉండి నన్ను పూజించెదవు అని చెప్పి అంతర్ధానం అయినారు. శివుడు శంభుడికి ఇచ్చిన వరం ప్రకారం లింగంగా ఆవిర్భవించగా శంభుడు జంబువృక్షమై శివుణ్ణి అర్చిస్తుండేవారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న జంబువృక్షమే శంభుడిగా ఇక్కడి భక్తులు నమ్ముతారు. అలాగే ఇంకొక ఇతిహాసం ఏమిటి అంటే, ఇక్కడ స్వామివారిని ఏనుగు, సాలిపురుగు పోటీపడి పూజిస్తుండేవి. అచ్చం శ్రీకాళహస్తి స్థల పురాణానికి సన్నిహితంగా ఉండే ఇతిహాసం ఇక్కడ కూడా వినిపిస్తూ ఉంటుంది. జంబుకేశ్వరం పవిత్ర కావేరీ నది ఒడ్డున ఉంది. స్థానికులు ఈ నదిని పొన్ని అని పిలుస్తారు. తమిళంలో పొన్ని అంటే బంగారం అని అర్థం. ఇక్కడ కావేరీ నదిలో స్నానం ఆచరించడం, జంబుకేశ్వరుడిగా వెలిసిన శివుణ్ణి కొలవడం చాలా శ్రేష్టమని ఇక్కడ స్థానికుల అపార నమ్మకం. ఇక్కడి దేవాలయం విశాలమైన ప్రాకారాలతో, ఎత్తైన గోపురాలతో ఉంది. దేవాలయం 5 ఎకరాల విస్తీర్ణంలో 5 ప్రాకారాలు కలిగి ఉంది. ఆలయానికి మొత్తం 7 గోపురాలు ఉన్నాయి. జంబుకేశ్వర స్వామివారు పశ్చిమాభిముఖంగా ఉన్నారు. గర్భగుడి పక్కన అఖిలాండేశ్వరి ఆలయం కూడా ఉంది. ఆలయ ప్రాకారంలో జంబుకేశ్వర స్వామి ఆలయం, అఖిలాండేశ్వర స్వామి ఆలయమే కాకుండా అనేక ఉపాలయాలు, అనేక మండపాలు కూడా ఉన్నాయి. మీరు ఇప్పుడు చూస్తుంది మనకి రాసులు ఉంటాయి కదండి, వృశ్చిక రాశి, కర్కాటక రాశి, సింహరాశి, తులరాశి, అవన్నీ కూడా అలా గుడిపైన అయితే చెక్కారనమాట. చాలా అందంగా ఉంటుంది. జంబుకేశ్వరుడిగా పేరు పొందినప్పటికీ ఇక్కడ లింగం నీటితో నిర్మితమైంది, కానీ నీటిలో లేదు. లింగం పానపట్టం నుండి ఎల్లకాలము నీరు ఊరుతూ ఉంటుంది. ఈ విషయం భక్తులకు చూపించేందుకు లింగం పానిపట్టంపై ఒక వస్త్రం కప్పుతారు. కొంతసేపటికి దానిని తీసివేసి ఆ వస్త్రాన్ని పిండుతారు. ఆ పిండిన వస్త్రం నుండి నీరు వస్తుంది. గర్భగుడిలో
గవాక్షానికి నవదర్వా గవాక్షం అని పేరు. గర్భాలయంలో ఉన్న జంబుకేశ్వరుడిని అప్పులింగేశ్వరుడు, నీర్ తిరుల్నాథర్ అని కూడా పిలుస్తారు. ఇలా స్వామివారిని దర్శించుకొని కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ఎడమ పక్కగా అమ్మవారి ఆలయానికి మార్గం కనబడుతూ ఉంటుంది. అమ్మవారు ఇక్కడ అఖిలాండేశ్వరి రూపంలో వెలిశారు. జంబుకేశ్వర స్వామి దేవేరి అఖిలాండేశ్వరి అమ్మవారు. అఖిలాండేశ్వరి అమ్మవారు చతుర్భుజాలతో నిలబడిన భంగిమలో ఉంటారు. 4 భుజాలలో పై 2 చేతులతో కలువలు పట్టుకొని కింది 2 చేతులు అభయహస్తం వరదముద్రతో ఉన్నారు. అఖిలాండేశ్వరి అమ్మవారు పూర్వం చాలా ఉగ్రరూపంగా ఉండేవారని, శంకరాచార్యులు ఈమె ఉగ్రరూపాన్ని ఆరాధించి ఉగ్రాన్ని తగ్గించడానికి తపస్సు చేసి అమ్మవారిని ప్రసన్నం చేసుకొని శాంతమూర్తిగా మార్చారని చెబుతారు. అమ్మవారి ముందు కనిపించే శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని, అమ్మవారి కర్ణభూషణాలను కూడా శంకరాచార్యుల వారే సమర్పించారని చెబుతారు. అమ్మవారి ఆలయానికి ఎదురుగా వినాయకుడు కొలువుదీరి ఉన్నారు. ఇక్కడ వినాయకుడిని కూడా ఆదిశంకరులే ప్రతిష్ఠించారట. ఇక్కడ ఇంకో విశేషం ఏమిటి అంటే, అమ్మవారి దర్శనానికి వెళ్తున్నప్పుడు మనకి 5 గంటలు కనబడతాయి. ఆ 5 గంటల్ని మనం మోగించినట్టయితే 5 రకరకాల ధ్వనులు అయితే వస్తూ ఉంటాయి. చారిత్రక ఆధారాల ప్రకారం ఈ ఆలయం శ్రీరంగంలో ఉన్న రంగనాథేశ్వర స్వామి ఆలయం కన్నా పురాతనమైనదని తెలుస్తోంది. 11వ శతాబ్దంలో చోళరాజులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు, ఆ తర్వాత ఆలయ నిర్వహణ పల్లవరాజులు, పాండ్యులు, విజయనగర రాజులు చేసినట్లు తెలుస్తోంది. ఆలయం స్వామి దీపధూపాలతో పాటు ఉత్సవాల నిర్వహణకు మణిమాన్యాలు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. నాయనార్లలో ప్రసిద్ధులైన సుందర్, సంబందర్ మొదలైన వారు స్వామిని సేవించి తరించారు. కొంతకాలం క్రితం వరకు ఈ ఆలయ నిర్వహణ బాధ్యతలు కంచి కామకోటి మఠం వారు నిర్వహించారు. అంతేకాక విశాలమైన ప్రాంతంలో చాలా అందంగా తీర్చిదిద్దారని చెప్పచ్చు. అలాగే ఇక్కడ ఉన్న మొత్తం గోడల మీద రకరకాల లిపిలలో ఆలయానికి సంబంధించిన వివరాలన్నీ కూడా చెక్కబడి ఉంటాయి. అలాగే ఈ ఆవరణ అంతా కూడా భక్తులకు ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడికి ఫ్యామిలీతో కూడా రావచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు డైరెక్ట్ ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. అలాగే రైల్వే స్టేషన్ నుంచి కానీ మిగతా ప్లేసెస్ నుంచి కానీ మనకి ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా సులువుగా ఉంటుంది. కుదిరితే కనుక ఒకసారి రావడానికి ట్రై చేయండి. ఫారినర్స్ అయితే మాత్రం చాలామంది వస్తూ ఉన్నారు మన టెంపుల్స్కి. సో మన దేశంలో ఉండి పక్క రాష్ట్రంలో ఉండి మనం కూడా చూడలేకపోతున్నాం అనమాట. నేను తెలుగువారి గురించి చెప్తున్నాను. ఒకసారి కుదిరితే రావడానికి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాగే ఎన్నో ట్రావెల్ ప్లేసెస్ అలాగే టెంపుల్స్ అన్నీ కూడా కవర్ చేస్తూ ఉంటాం మన ఛానల్లో. సో ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. నేను మీ ప్రసాద్. థ్యాంక్ యూ.